భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. పావనమైన గంగా నదిని దాటి పెడలేనే భరతుడు తాని, ఆ పరమాత్ముని లీలా వినోదం కాపాడేను ఇలలో ధర్మం. పుణ్యప్రయాగకు వందనం చేసి భరద్వాజాశ్రమం భరతుడు చేరే. జరిగిన దానిలో మీ ప్రమేయం ఏమాత్రం లేదు. అంతా విధిలీల. మీ మనసులోంచి చింతను తొలగించండి. ఈ అనర్థం మామూలంగా జరిగినప్పుడు ఈ చింత మా మనసు నుంచి ఎలా తొలగుతుంది? మునివర్య, అయోధ్య రాజవంశం మీద ఇంతకు ముందెన్నడూ ఇలాంటి విపరీతం జరగలేదు. విపరీత సమయంలోనే ఒక జాతి లేదా వంశం యొక్క సభ్యత, సంస్కృతి పరీక్షింపబడతాయి భరత. మీ ఇద్దరు సహోదరుల త్యాగంతో ఈ విపరీత క్షణంలో రఘుకులం యొక్క కీర్తి ద్విగుణీకృతమైంది. హే భరద్వాజ మహర్షి, అగ్రజులు రామచంద్రుల వారికి మేము రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం. తమరు మమ్మ ఆశీర్వదించండి. చింతించకు వత్స. ఏది ఎలా జరిగినా లోక కళ్యాణార్థం జరుగుతుంది. సదానంద, మహర్షి వశిష్ఠుల వారు పూజ ముగించుకున్నారేమో చూడు. మేము వారిని దర్శించాలనుకుంటున్నాం. నాథ, నేడు మేమొక విచిత్ర స్వప్నాన్ని గాంచాం. ఏమిటది? భరతుల వారు చతురంగ బలాలతో ముందుకు సాగుతున్నారు. అందరి ముఖాలు దీనంగా ఉన్నాయి. ఎంతో విచారంగా ఉన్నారు. ఈ స్వప్నం శుభసూచకం కాదు దేవి. మాకు భరతుని చింత ఉంది. అతడు మా వియోగంలో రోగిష్టి కూడా కావచ్చు. మేము అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తెస్తాం. లక్ష్మణ, త్వరగా తిరిగి రావాలి. మాకు చింతగా ఉన్నది. సీత ఒక దుస్వప్నం గాంచిందట. ఏమిటి దుస్వప్నమా? అనుజుడు విచారంగా ఉన్నాడని. వాడికి ఏమిటి విచారం? వాడికి ఈ పాటికి పట్టాభిషేకం జరిగి ఉంటుంది. ఆనంద డోలికల్లో తేలుతూ ఉంటాడు. నీవతడిని ఎరుగవు లక్ష్మణ. అతడికి మా ఎడల ఎనలేని అనురాగం ఉంది. ఆ అమాయకుడు ఏడుస్తూనే రాజ్యాభిషేకం చేయించుకుని ఉంటాడు. మాతాశ్రీ పితాశ్రీ ఆజ్ఞలను ఎదిరించలేక. తమరు తమలా అందరినీ సరళ స్వభావాలే అనుకుంటున్నారు. ఈ లక్ష్మణునికి బాల్యం నుండి భరతంతో గొడవే. ఇరువురికి మీ ఎడల తరగని అనుబంధం ఉంది. నిషాథరాజా, ఇదే నా చిత్రకూటం. అవును రాకుమారా, తక్షణమే మనం అగ్రజుల వారి కుటీరం ఎక్కడో తెలుసుకోవాలి. తమరు చింతించకండి రాకుమారా, మేము మనుషులను పంపించాం. క్షణాల్లో తెలుసుకుని వస్తాం. రాకుమారా, 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 రాముల వారి కుటీరం తెలుసుకున్నాం. అది ఇక్కడికి చాలా దగ్గరలోనే ఉంది. అదుగో అక్కడ అందంగా కనిపిస్తుంది చూసారా? అదే వారి కుటీరం. అక్కడ శ్రీరామచంద్రులు, లక్ష్మణస్వామి, మాతా సీత నివసిస్తున్నారు. ఏమిటి, మా అగ్రజులు అక్కడున్నారా? నడవండి. గురుదేవా, మీరు ఈ మెట్టపల్లాల్లో త్వరగా నడవలేరు. మీరు నిదానంగా రండి. మిగతా వారందరూ ఇక్కడే విశ్రాంతి తీసుకోండి. రండి, నడవండి. అగ్రజ, అగ్రజ, అగ్రజ! ఏమైనది లక్ష్మణ? వాడొచ్చేశాడు. తన వెంట సైన్యాన్ని కూడా తీసుకొచ్చాడు. ఆ పుష్పాలను వదిలిపెట్టండి. శస్త్రాలను సంధించవలసిన సమయం ఆసన్నమైంది.
అదృష్టం కొద్దీ వాడు నాకంట పడ్డాడు. ఇక ప్రాణాలతో వాణ్ణి వదలను. ఏమైనది లక్ష్మణ? ఎవరు వచ్చినది? నీ అనుంగు సోదరుడు భరతుడు ఆ భారతుడా? ఎక్కడా? చిత్రకూటం వరకు వచ్చాడు. వనంలో మేము కట్టెలు కొడుతుండగా ఓ కోయమిత్రుడు వచ్చి అయోధ్య రాజు భరతుడు తమ చతురంగ సేనలతో చిత్రకూటం వస్తున్నాడని చెప్పాడు. మేం వెంటనే వృక్షం ఎక్కి చూశాం. మాకు లెక్క కందనంత సైన్యం మన సూర్య పతాకంతో ముందుకు సాగుతూ కనిపించింది. వారి వెంట అశ్వాలు గజాలు ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే భరతుడు తన పూర్తి శక్తితో ఆక్రమణ చేయడానికి వస్తున్నాడు. ఆక్రమణ? ఎవరి మీద? తమ మీద, ఇంకెవరి మీద? రాజైన తర్వాత ఎవరికైనా పదవీ వ్యామోహం అధికమవుతుంది. ఎవరో సలహా ఇచ్చి ఉంటారు. మూర్ఖుడా, ఈ రాజ్యానికి అధికారి శ్రీరాముడు. అంతేకాదు శ్రీరాముడు ప్రజలకు ప్రేమపాత్రుడు. ఈ ప్రజలేని నుంచి రాజ్యాన్ని లాక్కుని శ్రీరాముడికి అప్పగిస్తారని చెప్పి ఉంటారు. వాడనుకుని ఉంటాడు ఇదే మంచి సమయం, ఇద్దరూ నిస్సహాయంగా ఉంటారు, వెంటనే ఇద్దరిని అంతం చేస్తే శాశ్వతంగా భోగాలను అనుభవిస్తూ ఆనందంగా జీవించవచ్చని. ఇలా అసందర్భంగా మాట్లాడుకో లక్ష్మణ. భరతుడు ఎప్పుడు ఇలాంటి కుటిలపు ఆలోచన చెయ్యడు. ఎందుకు చేయడనుకుంటున్నారు? ఒక కుటిల స్త్రీకి పుత్రుడిగా జన్మించిన వాడు కుటిలతోపు ఆలోచనలు కాక ఎలాంటి ఆలోచనలు చేస్తాడు? వాడి హృదయంలో కపటమే లేకుంటే తనతో చతురంగ బలాలు సైన్యాన్ని వెంట తీసుకొచ్చేవాడా? అగ్రజ, తమ దృష్టిలో భరతుడు సాధుభొంగవుడు కావచ్చు, కానీ రాజపదవిని పొందిన తరువాత ఎవరికి పదవీ వ్యామోహం రాకుండా ఉండదు. వాడు మానవుడే కదా. ఇంద్రుడు లాంటి దేవతల సైతం పదవీ వ్యామోహానికి లోనై ఉచితానుచితాలు మర్చిపోయిన వారే. నేడు రాజ్యకాంక్ష భరతుణ్ణి అంధుణ్ణి చేసింది. వాడు తమరు నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉన్నారనుకుని తమర్ని అంతం చేయడానికి వస్తున్నాడు. లేదు లక్ష్మణ, లేదు. తమ మీద ప్రమాణం చేస్తున్నాను, నేడు మమ్ము నిరోధించకండి, మమ్ములను ఆశీర్వదించండి అగ్రజ. మేము క్షత్రియ కులంలో జన్మించి ఉంటే, మేము రఘువంశీలమైతే నేడు ఆ ఇరువురు రణరంగంలో మా చేతుల్లో అంతం అవుతారు. ఏ విధంగా ఒక సింహం జింకను కబళించి వేస్తుందో అదే విధంగా వారి చతురంగ సేనలను సర్వనాశనం చేస్తాం. అప్పుడే మా ధనుస్సు కీర్తి శిఖరాగ్రహాన్ని అంటుతుంది. అగ్రజ, ఒకవేళ సాక్షాత్తు శంకరుడే ఆ భరతుణ్ణి రక్షించడానికి వచ్చినా మేము శ్రీరామచంద్రుల ఆశీర్వాదంతో ఆ భరతుణ్ణి అంతం చేస్తాం. శాంతించు లక్ష్మణ, శాంతించు. భూమి ఆకాశాలను ఏకం చెయ్యగల వీరుడవని ఈ సృష్టిలో ప్రతి అణువుకు తెలుసు. భరతుణ్ణి హతమారుస్తానని నువ్వు చేసిన ప్రతిజ్ఞను నిస్సందేహంగా నెరవేర్చగలవు. కానీ వేదాలలోనూ ధర్మశాస్త్రాలలోనూ సూచించబడింది ఏమిటంటే, మానవుడు ఏదైనా ఒక కఠోర నిర్ణయం తీసుకునే ముందు దాని యొక్క ఉచితానుచితాల గురించి తప్పకుండా యోచించాలని. ఏదైనా ఒక గొప్ప మహత్తర కార్యం యోచించకుండా అకస్మాత్తుగా చెయ్యరాదు. అలా చేసినందువలన పిదప పశ్చాత్తాపపడవలసి వస్తుంది. అందువలన ఉచితానుచితాలు యోచించి దాని యొక్క పరిణామం ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తరువాతనే యుద్ధం కోసం ధనుస్సు ఎత్తాలి. ఎందుకంటే యుద్ధంలో సర్వదా హాని అధికంగా ఉంటుంది, లాభం తక్కువ ఉంటుంది. అగ్రజ, తమ శరణి కోరి వచ్చాం అగ్రజ, మమ్మ అనుగ్రహించండి. భరత, 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 భరత.
వద్దు అగ్రజ. ఈ పాపాత్ముడి కారణంగానే మీకు ఈ దుర్దశ. మమ్మ అనుజ అని పిలవకండి. మాకిప్పుడు అర్హత లేదు. వదినా, 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 అమ్మ క్షమించండి వదినా. మేము తమ శరణార్థులమై మీ సన్నిధికి వచ్చాం. మీ అందరినీ ఈ దుస్థితిలో చూడటం కంటే మేము మరణించినా బాగుండేది. వలదు, హోటల్లో వచించకండి. ప్రణామం అగ్రజ. వద్దు, వద్దు లక్ష్మణ. నీ ప్రణామం స్వీకరించే అర్హత మాకు లేదు. మనసావాచం మేము పాపం చేయలేదు. పాపం మాకు అంటగట్టబడింది. ఆ కారణంగా అగ్రజులకు, వదిన గారికి, నీకు ఈ దుర్దశ కలిగింది. ఈ పాపాత్ముడికి ప్రణామం చేయకు. మమ్ము క్షమించాలి తమరు, మమ్ము క్షమించాలి. మా మనసు తమరిని దోషిగా ఎంచింది. మేము తమపై ధనుసు ఎత్తాం. అయితే బాణం ఎందుకు సంధించలేదు లక్ష్మణ? ఆ బాణం సంధించి ఉంటే మాకు మహోపకారం జరిగేది. అప్పుడు మేము అగ్రజుల ముందు కళంకంతో నిలబడాల్సి వచ్చేది కాదు. మా మాత చేసిన ఘాతుకాలకు, పాపాలకు మాకు దండం లభించేది. భరత, మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మహాపాపం. నీవు సాక్షాత్తు ధర్మావతారుడవు. మా కైకేయి మాత గురించి ఇలా కఠోరంగా వచించడం మేము సహించలేము. అగ్రజ, ఇలాంటి పరిస్థితిలో మా బుద్ధి భ్రమించింది. మా దోషాలన్నీ క్షమించండి. మేము మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే మీ శరణు కోరాం. ధైర్యం వహించు భరత. అగ్రజ, సుఖీ భవ. ప్రణామం ఆర్య సుమంత. చిరంజీవ, యశస్వీ భవ. ఎలా ఉన్నారు సఖా? ప్రభు, తమ దర్శన భాగ్యంతో అన్ని కష్టాలు గట్టెక్కాయి ప్రభు. ప్రభు, తమరు మమ్మల్ని తంసా నది వద్ద వదిలి వెళ్ళారు. మేము ఇక్కడికి కూడా వచ్చాము. మంచి పని చేశారు. భరత, నీవు అయోధ్యని వదిలి ఎందులకొచ్చావు? పితాశ్రీ, మా తల్లులు కుశలమే కదా? ఏమైనది భరత? మౌనంగా ఎందుకున్నావు? చెప్పు భరత. అగ్రజ, చెప్పు భరత. పితాశ్రీ, చెప్పు భరత. పితాశ్రీ ఎలా ఉన్నారు? మాకెన్నో సందేహాలు కలుగుతున్నాయి. అగ్రజ, తమరి సందేహాలు సత్యమే. పితాశ్రీ మనల్ని అందరినీ వదిలి స్వర్గస్థులయ్యారు. అగ్రజ, లక్ష్మణ, మనం అనాథులమయ్యాం అగ్రజ. మనం అనాథులమయ్యాం అగ్రజ. అనాథులమయ్యాం. ఆహా. అవును లక్ష్మణ, అవును. లక్ష్మణ,
శ్రీరామ, ధైర్యం వహించండి. గురుదేవులు మాతలు మాతో వేంచేశారు. మాతలు వేంచేశారా? ఆ, గురుదేవులు వేంచేశారా? ఆ. ఎక్కడ? మేము వారిని నదీ తీరాన వదిలి శీఘ్రగతిని చేరుకున్నాం. వారు నిదానంగా వస్తూ ఉంటారు. సీత, లక్ష్మణ, సీత, మాతలు వేంచేస్తున్నారు. ఆయుష్మాన్ భవ, చిరంజీవి. మాకు పితాశ్రీ అండలేదు. మాకు మీ మమతాను రాగాలే తోడు. మమ్ము క్షమించు. ఈ దుఃఖాలన్నిటికీ హేతువు మేమే. లేదు మాత, దీనికి కారణం కాలం, ధర్మం, విధి. ఇందులో తమ దోషమేమీ లేదు. రామా, మనం అనాథలమయ్యావు. రామా, మనం అనాథలమయ్యావు. లేదు మాత, తమకు 4 పుత్రులున్నారు. తమరలా అనాథలవుతారు? అనాథలమైనది మేము తల్లి. రామా, అఖండ సౌభాగ్యవతీ భవ. సీత, నా తల్లి. పుణ్యాత్మా స్వీకరించుమా మా శ్రద్ధాంజలి. ఆత్మశాంతికే ఇది నీకు క్షీరతర్పణం.
కన్నీటితో కుసుమాలతో అంజలిదే శ్రీరాముని అంజలిదే ఓ స్వర్గీయ పితా స్వీకరించు మా తర్పణం ఓ స్వర్గీయ పితా స్వీకరించు మా తర్పణం. హే పితాశ్రీ, తమరు ఏ లోకంలో ఉన్నా మా ప్రణామం స్వీకరించండి. హే మహాత్మా, మా ప్రార్థనల బలంతో తమకు శాంతి లభించుగాక. మీ ఆశీస్సులు మాకు ప్రాప్తించుగాక. నిషాద, సెలవిండి మంత్రివర్య. ఏర్పాట్లన్నీ జరిగాయా? ఎప్పుడో గురువుల పూజలకు ఏర్పాటు చేశాం. మీరేం చింతించకండి మంత్రివర్య. ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను చూసుకుంటాను. రేయ్, ఏమిట్రా అలా చూస్తూ కూర్చుంటారో? త్వరగా కానివ్వండి. అలా కాదురా, లేపట్టు, ఎత్తు, పట్టుకో పట్టుకో, ఇది కూడా తీసుకో. రామ, లక్ష్మణ, రాజైనా పేదైనా మానవులందరూ తమ తమ కర్మానుసారం ఈ మధ్యలోకానికి వస్తారు. తమ భాగ్యానుసారం సుఖదుఖాలను అనుభవించి పరలోకానికి వెళ్ళిపోతారు. అదే విధి యొక్క విధానం. జీవన్మరణాలు, కీర్తి అపకీర్తులు అన్నీ విధి అధీనంలో ఉంటాయి. అన్నీ విధి ఆధీనంలో ఉంటే మానవుని ఆధీనంలో ఏమున్నది గురుదేవా? కర్మ కర్మ ఒక్కటే మనిషి అధీనంలో ఉంటుంది. దాని వలనే తన భాగ్యాన్ని సృష్టించుకుంటాడు. సీత, మాత, భరతుడు అన్నాడు, మాకు దండన విధించే అధికారం కేవలం రాముడికే ఉందని. పుత్రి, నువ్వే వాడితో విన్నవించు. మమ్ము మాతగా ఎంచక పాపాత్మురాలికి విధించే మృత్యుదండన విధించమ్మను. ఈ నేచురాలు క్షమార్హురాలు కాదు తల్లి. తమరెందుకు అలా యోచిస్తున్నారు మాత? వారెల్లప్పుడూ తమను ప్రశంసిస్తూనే ఉంటారు. వారెన్నడూ తమను దోషిగా ఎంచలేదు. అందుకే కదా మేము సిగ్గుతో తల ఉంచుకుంటున్నాం. రాముడు మమ్మ కన్న మాతలా ఆదరించాడు. అలాంటి పుత్రుని మేము రాజ్యం నుంచి వెళ్ళగొట్టించాం. ఆర్య సుమంత, ప్రస్తుత సమస్య రాముల వారిని అయోధ్యకు తిరిగి రమ్మని ఎవరడుగుతారు? సమర్థులెవరు? రాకుమారా, తమకంటే సమర్థులు ఎవరున్నారు? స్వయంగా అడగండి, తమ మాట కాదనరు. మంత్రివర్య, మేము వారి సేవకులం. సేవకుడు స్వామిని ఎలా ఆజ్ఞాపించగలడు? మాకు ఆ సాహసం లేదు. ఏ, తమరు అడగలేరా? మా స్థితి కూడా తమలాంటిదే రాకుమారా. మేం కేవలం సేవకులం. తమరు మాత కౌసల్యని అడగండి. మాత కౌసల్యకు వారు ఒక ఉపదేశం వినిపిస్తారు. మాత మౌనం వహిస్తారు. గురుదేవులను అడగండి. వారి ఆజ్ఞను శ్రీరాములు జవదాటరు. సరైన సలహా.
సీత, ఆ, లక్ష్మణుడు మీ ఇరువురికి సవ్యంగా సపర్యలు చేస్తున్నాడా లేదా? మాత, వారే అన్ని పనులు చేస్తారు. వారు లేకపోతే మేం పస్తులుండవలసింది. వనంలోకి వెళ్లి కట్టెలు తెస్తారు. వారే కందమూలాలు వెతికి తెస్తారు. వాటి వల్లే మా ఆకలి సమస్య తీరుతోంది. లక్ష్మణ, నువ్వు మాత కీర్తికి వన్నె తెచ్చావు. భగవంతుడు నిన్ను సర్వదా చల్లగా చూస్తాడు. భరత, నేను మీ మాటను అంగీకరిస్తున్నాను, కానీ సందేహించకండి గురుదేవా. మాకు తెలుసు రామచంద్రులు తమ మాటను కాదనలేరు. అందువల్ల మీరే వారిని ఆజ్ఞాపించాలి. లేదంటే మేము అన్నాహారాలు త్యజించి ఈ చిత్రకూటంలోనే ప్రాణాలు విడుస్తాం. వద్దు వత్స, దాని ఆవశ్యకత లేదు. ధన్యుని గురుదేవా, ధన్యుణ్ణి. ఇక మా జన్మ ధన్యమైపోతుంది. సీత, సెలవీయండి. రాముడు ఎప్పుడైనా మమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటాడా? మాత, తమకు ఆ సందేహం ఎందుకొచ్చింది? వాడు మహా త్యాగధనుడు కదా. బంధాల కంటే కర్తవ్యమే ఉన్నతమైనదని నమ్మినవాడు. మాత, తమరిని వారు భవానీ మాతను కొలిచినట్లు ఎంతో భక్తితో పూజిస్తారు. వనాలకు వచ్చే సమయంలో పితాశ్రీతో నివేదించుకున్న ఒకే ఒక్క విన్నపం ఏమిటంటే, మా మాత మిక్కిలి దుఃఖిస్తున్నారు, వారిని ఓదార్చి సదా ప్రేమగా చూసుకోండని. మానస సన్యాసి అయినా మా రాముడు